ఈరోజు ఎట్లా చేసి పైసలు సంపాదించాలి. ఇక్కడ ముందే వెల్కమ్ టు మనోజ్ హాస్పిటల్. ఫీజు 300 రూపాయలు మాత్రమే. మీ వ్యాధి నయం కావచ్చు 1000 రూపాయలు వాపసు ఇవ్వండి. లక్కీ ఆఫర్. మేడం నమస్తే. చెప్పండి. ఈ మనోజ్ హాస్పిటల్ ఇదేనా మేడం? ఇదే అండి. డాక్టర్ గారు ఉన్నారండి? అక్కడ కూర్చోండి, అడిగి చెప్తాను. డాక్టర్, ఒక పేషెంట్ వచ్చారు. ఓకే సిస్టర్, రమ్మనండి. వెళ్ళండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి. మేడం నాకు అసలు ఒక 2 రోజుల నుంచి నాలుక ఏం రుచి తెలియట్లేదు మేడం. మొత్తం టేస్ట్ రావట్లేదు మేడం. ఓకే, అంటే ఎందుకండి నాలుగు ఏమన్నా మీకు మందంగా అనిపిస్తుందా? ఏం లేదు మేడం, అట్లా ఏం లేదు కానీ టేస్ట్ అనేది తెలియట్లేదు. అంటే ఫుడ్ ఏం తీసుకున్నా మీకు ఏం తెలియట్లేదా? అవును, టేస్ట్ ఏం తెలియదు. సరే సరే అండి. సిస్టర్, డాక్టర్, అక్కడ ట్రేలో 2nd నెంబర్ బాక్స్ తీసుకురండి. ఓకే డాక్టర్. డాక్టర్, నాలుగు రావండి. ఇప్పుడు డోర్ మేడం. వా, కంగ్రాట్స్ అండి, మీకు టేస్ట్ బాగానే తెలుస్తుంది. సో మీ వ్యాధి నయమైనట్టుంది. ఫీజు సిస్టర్కి ఇచ్చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. మేడం 300 ప్లీజ్. మళ్ళీ ఎట్లయినా పైసలు మేడం. డాక్టర్ ఉన్నారా మేడం? కూర్చోండి, ఒకసారి అడిగి చెప్తాను. డాక్టర్, ఒక పేషెంట్ వచ్చారు. ఓకే సిస్టర్, రమ్మనండి. వెళ్ళండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, కూర్చోండి. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? మేడం నాకు మతిమరుపు చాలా ఉంది మేడం. అసలు మర్చిపోతున్నాను మేడం, వెంటనే ఏది గుర్తుండట్లేదు మేడం. అందుకే వచ్చాను. ఏమైనా మందు ఉంటే ఇస్తారేమో అని. ఓకే, మీరు మార్నింగ్ ఏం తిన్నారో గుర్తుందా? అది ఏం గుర్తుండట్లేదు మేడం. ఒక 2 డేస్ నుంచి అసలు ఏం మరి ఎలా వచ్చారు ఇక్కడికి? అవును, నడుచుకునే వచ్చినా మేడం. ఇక్కడ దగ్గరలో మనోజ్ హాస్పిటల్ ఉందంటే వచ్చాను మేడం. అంటే ఎవరైనా తీసుకొచ్చారా, మీరు ఎలా వచ్చారు? అంటే మామూలు దగ్గరలో ఉంటుందని చెప్తే వచ్చాను మేడం. ఓకే, ఎట్లా మీకు ఎన్ని రోజులైంది ఇలా గుర్తుండక? 2 డేస్ అవుతుంది మేడం. అసలు ఏం గుర్తుండట్లేదు మేడం. ఓకే అదే అండి, దానికి ఏమైనా మందు ఉంటే ఇస్తారేమో అని. సరే అండి. సిస్టర్, డాక్టర్, మన ట్రేలో 2nd నెంబర్ బాక్స్ ఉంటుంది కదా, ఓకే. అదొకసారి తీసుకురండి. ఓకే డాక్టర్. మేడం అది పెట్రోల్ కదా మేడం? ఓ, కంగ్రాట్స్ అండి, మీకు జ్ఞాపక శక్తి బాగానే తిరిగి వచ్చినట్టుంది. మీ వ్యాధి నయమైపోయిందండి. సో మా సిస్టర్ గారికి ఫీజు కట్టేసి వెళ్ళండి. ఇలాగైనా 300 ఉన్నాయి, సంపాదించాలి సార్. ఇలా అంటే ఏం చేద్దాం సార్? మేడం ఉన్నారండి డాక్టర్ గారు? కూర్చోండి, అడిగి చెప్తాను. డాక్టర్, ఒక పేషెంట్ వచ్చారు. ఓకే సిస్టర్, రమ్మనండి. ఓకే, వెళ్ళండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, కూర్చోండి. మేడం నాకు ఒక 2 డేస్ నుంచి కళ్ళు కరెక్ట్గా కనిపించట్లేదు మేడం. ఏమి కనిపించట్లేదు మేడం, అంత బ్లైండ్ ఉంది. అవునా? అవును మేడం. అదే దీనికి ఏమైనా మందు ఉందో మీ దగ్గర ఇస్తారేమో? అంటే మస్క ఉందా, లేదంటే మీకు పూర్తి కనిపించట్లేదా? ఇలా పూర్తిగా కనిపించట్లేదు మేడం. మాకేం వచ్చింది. ఓకే అండి, ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం. ఓకే, మీ కళ్ళలో మందేస్తాను,
ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి. సరే ఓపెన్ చేయండి. మీరు ఐస్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ ఉండండి, చూద్దాం. ఓకే అండి, కళ్ళు తెరవండి. చూడండి ఇది ఎంత అండి నెంబర్? కనిపించట్లేదు మేడం. ఇది ఏం కనిపించట్లేదు మేడం. ఓకే అండి, మీ వ్యాధికి మా దగ్గర నయమయ్యే మందు లేదండి. సో నేను మీకు 1000 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. ఓకేనా? ఓకే. ఇదిగోండి. మేడం పేరు మంది ఇచ్చారు. వావ్, కంగ్రాట్స్ అండి, మీ కళ్ళు బాగానే కనిపిస్తున్నాయండి. సో మీ వ్యాధి నయమైనట్టుంది. మా సిస్టర్కి ఫీజు కట్టేసి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. 300 కట్టండి. ఒకటి రావద్దు ఇంకోసారి.